వదినా ఆ? అన్నయ్య ఏంటి ప్రతిదానికి అలా భయపడిపోతూ ఉంటాడు? ఏమో వెంకట్, తను చిన్నప్పటి నుంచి అంతేనంట. సరే రండి లంచ్ చేద్దాం. ఒక నిమిషం వదినా. ఆ భయాన్ని పోగొడితే ఎలా ఉంటుంది? పోగొట్టడమా? అదెలా? తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, భయం విరిగితే ధైర్యం పుడుతుంది. గుడ్డు పగిలితే పిల్ల అవుద్ది, పిల్ల పెరిగితే సికిన అవుద్ది. లీలా ఆపు నీ గోల. ఆ భయం ఎలా ఉండాలంటే గుండెలు అదరాలి. ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైనది ఇంకేది ఉండదు అనిపించాలి. అంటే ఏం చేద్దాం? ఒక్క నిమిషం కూర్చోవద్దని చెప్తాను. కూర్చోవద్దునా? ఏం లేదు వదినా. ఏం లేదా? ఏం లేకపోతే ఎలాగా? లేలా అన్న ఇంటికొచ్చే టైంకి ఇల్లంతా చీకటిగా ఉంచుదాం. ఓ గదిలో నువ్వు దయ్యం గెటపేసుకుని కూర్చో. అన్నయ్య ఇంట్లోకి ఎంటర్ అయ్యావుగానే ఏడ్చే వరకు భయపెట్టే. తర్వాత ఆ తర్వాత ఇంకేముంటది, లైట్లు ఆన్ చేసి మనం ఆడింది నాటకం అని చెప్పేద్దాం. మీ అన్నయ్య నన్ను అన్ని రకాల గెటప్స్ లో చూశాడు. నేను దయ్యం అంటే అస్సలు నమ్మడు. అవునా? లేలతో దయ్యం గెటప్ ఏం చేద్దాం? కానీ ఎక్కువగా భయపడితే తనకేమైనా అవుతుందేమో. వదినా నేను ఉన్నాను కదా, నన్ను నమ్ము. ఏం లేలా, ఆ దయ్యం గెటపడే నువ్వు రెడీయా? నేను బావగారి కోసం ఏమైనా చేస్తాను. నా ప్రాణాలనే ఇచ్చేస్తాను. నా ప్రాణాలనే ఇచ్చేస్తాను. అరే తమ్ముడు, నేను కావాలని చేయలేదురా. సారీరా. సారీ అన్నయ్య. ఊరుకో అన్నయ్య. నిజం చెప్పాలంటే నేను చేసిన పిచ్చి పని వల్ల ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పేం లేదన్నయ్య. అన్నయ్య ఊరుకో అన్నయ్య, ఊరుకో. నేను చేసింది మామూలు తప్పు కాదు. ఈ విషయం పోలీసుకి చెప్పేయాలి. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, వద్దన్నయ్య. నా మాటేను. అనుకోకుండా లేళ్ళని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా దూరం చేసుకుని నేను బ్రతకలేను అన్నయ్య. అది కాదు లీలా.